మానకోట సబ్ రిజిస్టార్ ఆఫీస్కు దారేది. ఎస్పీ ఆఫీస్ ఎదురుగా ఉన్న కినాల్ కాలువ రోడ్డా లేక బీసీ కాలనీ ఎదురుగా ఉన్న రోడ్డా? నెల తిరగక ముందే రిజిస్ట్రేషన్ ఆఫీస్కు కోట్ల రూపాయలు ఆదాయాన్ని వచ్చిన ప్రజలకు దారి లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వర్షాకాలం వచ్చిందంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కు బురదలో నడవాల్సిందే. మహిబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టార్ ఆఫీస్కు దారి లేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా కేంద్రంలో సబ్ రిజిస్టార్ ఆఫీస్ ఒకటే ఉండడం వలన నిత్యం జిల్లాలో ఉన్న 18 మండలాలకు సంబంధించిన ప్రజలు రిజిస్టర్ ఆఫీస్ కోసం రావాల్సిందే. ఇక్కడ ఎన్నోసార్లు రిజిస్టర్ ఆఫీస్కు రోడ్డు మార్గం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని పలుమార్లు పత్రికల్లో వచ్చినా కానీ అధికారులు, రాజకీయ నాయకులు, స్థానిక ఎమ్మెల్యేలకు వారి దృష్టిలో ఉన్నప్పటికీ ఎడచెవి పెడచెవి పెట్టడం జరుగుతుంది. రోడ్డు తప్ప మార్గాన్ని వేయాలని ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ రోడ్డు మార్గం వేయాలని ఆలోచన రావడం లేదు. ఒక పక్క ఎస్పీ ఆఫీస్ ఎదురుగా ఉన్న కినాల్ కాలువ రోడ్డు మార్గం నిత్యం రిజిస్ట్రేషన్ ఆఫీస్కు ద్విచక్ర వాహనం, కారులో, కాలినడకలో ప్రజలు రిజిస్ట్రేషన్ ఆఫీస్కు రావడం జరుగుతుంది. మట్టి రోడ్లు గుంతలు పడి వర్షాలు పడ్డాయంటే రోడ్డు మొత్తం బురదమయంగా మారుతుంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్కు దారి బీసీ కాలనీ ఎదురుగా పోయే దారి ఉన్నా అది ఉపయోగం లేకుండా పోయింది. నిత్యం రిజిస్ట్రేషన్ వచ్చే వారంతా మేము ప్రభుత్వానికి వేల రూపాయలు చెల్లించిన మాట్లాడ మనం ఒకటి చూస్తున్నాం. మహబూబాబాద్కి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది. రోజుకు లక్షల్లో, నెలకు కోట్లలో ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళడానికి సరైన మార్గం లేదని చెప్పి ఇక్కడ ప్రజలు ప్లస్ చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. మనం ఇక్కడ చూస్తున్న గుంతలుగా రోడ్డు. వర్షం పడ్డదంటే ఆ ఉంపుల దుంపుల్లో వెళ్తే ఖచ్చితంగా మనిషి అనారోగ్యానికి గురి కావడానికి జరుగుతుంది. నీళ్లు కానీ ఆ ఉంపుల దుంపులు కానీ సరైన మార్గం అనేది లేని లేదు. ఇదివరకు హరికోట్ల రవి గారు ఉన్నప్పుడు ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలించలేదు. తర్వాత కాలక్రమేణా ఎంత ముందుకు పోయినా కానీ ఈ అధికారులు కానీ లేకపోతే ఏమంటారు ప్రజాప్రతినిధులు కానీ పెడచేయడం జరిగింది. సీసీ రోడ్డు వేయడానికి మాత్రం వాళ్ళకి సమయం చిక్కలేదు. ఎందుకంటే నిత్యం కోట్లలో ఆదాయం నడుస్తుంది, మనం ఎందుకు వేయాలనే కాన్సెప్ట్ ని చాలా వరకు ఉండిపోవడం జరగడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆలోచించాల్సింది ప్రజల గురించి. నిత్యం దగ్గర రోజుకి 500 నుంచి 1000 మంది ఆ రూట్ నుంచి నడిచే వ్యవస్థ నడుస్తుంది. ప్రజల దృష్టిలో ఉంచుకొని ఇక్కడ రోడ్డు వేయాలి మంచి ప్రశాంతంగా. ఆ నుంచి మొదలు పెడితే సబ్ రిజిస్టర్ ఆఫీస్ వరకు ప్రశాంతంగా కాలినడకలు లేకపోతే బైక్, కార్లలో వెళ్ళే విధంగా చేయాలి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ రోడ్డు కానించి మొదలు పెడితే సబ్ రిజిస్టర్ ఆఫీస్ వరకు వస్తానికి టైం దగ్గర 10 నిమిషాలు పడుతుంది. అంటే 2 నిమిషాల సమయం తీసుకోవాల్సిన టైంలో 10 నిమిషాలు పడుతుందంటే మన అభివృద్ధి ఎక్కడి వరకు ఉందో చూడొచ్చు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఆలోచించి ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఆఫీస్ వైపు తొంగి చూడాలని చెప్పి ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. ఇప్పటికే మనం చాలా రకాలుగా చాలా విధాలుగా మాట్లాడినాం. ఇకనైనా చలనం ఉంటుందో లేదో చూడాల్సిందే. ఇప్పుడే వచ్చినటువంటి సబ్ రిజిస్టర్ అయినటువంటి కొత్త సబ్ రిజిస్టర్ గారు కూడా చాలా రకాలుగా విన్నపాలు చేయడం జరిగింది. మా ఆఫీస్కి రావడానికి చాలా రకంగా ఇబ్బంది జరుగుతుంది, ఒక రోడ్డు వేయండి అని చెప్పి పలుమార్లు రాజకీయ నాయకులకి, అధికారులకు విన్నవించుకున్నా కానీ వాళ్ళు చేద్దామని మాట చెప్పడం తప్ప సరైన కార్యాచరణ చూపడం లేదని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది ఒక సందర్భంలో. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొని మంచిగా ఒక రోడ్డు వేస్తే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా ఏం జరిగినా మన నెంబర్కి ఫోన్ చేయండి, వాట్సాప్ చేయండి, ఏదున్నా మీకు అందుబాటులో ఉంటానని చెప్తూ సైనింగ్ ఆఫ్ కిరణ్.